ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పరిశుద్ధమైన తాగునీటి వాటర్ ప్లాంట్ ఏర్పాటు కోసం మన ప్రజా సేవా సమితి ఆధ్వర్యంలో అందుబాటులోకి తేవడానికి మన ప్రజా సేవా సమితి అధికారిక అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ మేరకు సమితి ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ను కలిసి తమ అభ్యర్థనను వినిపించారు. ఈ అనుమతిని పొందడానికి సంస్కృతి సేవా సంస్థ అధ్యక్షులు వంటేరు శ్రీనివాసులు రెడ్డి, జిల్లా ఆసుపత్రి అభివృద్ధి సభ్యులు డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. అలాగే మన ప్రజా సేవా సమితి గౌరవాధ్యక్షులు గజ్జల వెంకటేశ్వర రెడ్డి ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం అందించారు. ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సానుకూలంగా స్పందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిశుభ్రమైన తాగునీటి సరఫరాకి అనుమతి మంజూరు చేయిస్తాను, అంతేకాక వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి కూడా హాజరవుతాను అని హామీ ఇచ్చారు. మన ప్రజా సేవా సమితి అధ్యక్షుడు ఎండి ఆయుబ్ ఖాన్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు శుభ్రమైన తాగునీరు అందించాల్సిన అవసరం ఎంతో ఉంది. అందుకే ఈ వాటర్ ప్లాంట్ కోసం అనుమతి కోరాం. త్వరలోనే దీనిని కార్యరూపంలోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం తరపున అనుమతి లభించిన అనంతరం ఈ వాటర్ ప్లాంట్ను తక్షణమే అమలు చేసి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకుంటామని మన ప్రజా సేవా సమితి అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు కోరారు.